వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 6వ వార్డు నందు పర్యటించారు. 3వ రోజు పర్యటనలో భాగంగా వార్డులోని సైడ్ రైళ్లను ఆమె పరిశీలించారు. కాల్వల్లోని వ్యర్థాలను షేడ్ను పురపాలక సంఘ సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు నందు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వార్డు నందు వీధి లైట్ల సమస్యను వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని, దానిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అదేవిధంగా గృహ యజమానులు వారి యొక్క ఇళ్ల ముందు సైడ్ రైన్లు మూసివేసే విధంగా మెట్ల నిర్మాణం చేపట్టవద్దని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్, కుర్రా శ్రీను, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నలభై వార్డుల్లో భాగంగా 6వ వార్డుకి వస్తడం జరిగింది. ఇది 3వ రోజు ఈ వార్డులో తిరగడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి కల్వర్ట్లు బాగా డౌన్గా ఉంటానా వాటరు వాడికి లేకుండా అక్కడే వాటర్ నిలిచిపోవడం జరిగింది. అవన్నీ బాగు చేయించి ఈ సీల్టు తీపిచ్చి మా వర్కర్స్ చేత మెరుగుపరుస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ఈ వార్డులో స్ట్రీట్ లైట్ లేదని చెప్పడం జరిగింది. అలానే వెంటనే దాని మీద వేపిస్తూ జరిగింది. అలానే ఈ వార్డులో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా తొందరగానే పరిష్కరిస్తామని, అలానే రాబోయే రోజుల్లో ఇంకా తెనాల పట్టణాన్ని మెరుగుపరుస్తామని, అలానే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ చండీ సహిత హనుమతీశ్వర మహాయజ్ఞం తెనాలిలో నిర్వహించనున్నారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జనవరి 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు హనుమత్ ఉపాసకులు పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణం ఉంటుందని, అదేవిధంగా 5వ తేదీ పట్టణంలో శోభాయాత్ర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, జ్వాలపురపు శ్రీకాంత్, మాలేపటి హరిప్రసాద్, మద్దాలి శేషాచలం, శ్రీనివాసరావు, పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులందరూ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడాను అభిషేకాలు, అర్చనలు, హవనాలు, హోమాలన్నీ జరుగుతాయి. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఖచ్చితంగా సమయం పాటిస్తూ 2.5 అవర్స్ డైలీ 7 రోజులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ గారిచే రామాయణంలో సుందరకాండ, అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కార్యక్రమాన్ని గానం చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుంది. 6వ తేదీ ఉదయాన మరి గణపతి పూజ, గోపూజ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శ్రీ చండీ సహిత హనుమతేశ్వర యజ్ఞం, మహాయజ్ఞము ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అన్నబత్తుల శివకుమార్ గారు, ఎమ్మెల్యే గారు, మరియు వాసవి కళ్యాణ మండపం మరియు పుర ప్రజలు అందరూ కూడా సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి. మన అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది యజ్ఞాలు, హోమాలు, యాగాలు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల సంక్షేమం కోసం రాజులు చేస్తూ ఉండేవారు.
ఇప్పుడు ఈ కాలంలో రాజుల బదులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాలంతా జరపడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ పాఠశాలలో శనివారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలను కన్నుల పండుగగా జరిపారు. కడవరం లూథరన్ చర్చికి చెందిన రెవరెండ్ దాసరి శ్యామ్ హయ్యర్ పాల్ ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా దైవ వాక్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు చెప్పిన విధంగా శత్రువు పట్ల కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతా క్లాస్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణలో పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేస్తూ మానవత్వంతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Very special days so that we can remember why God came into this earth to perform His duty to save our situations when needed. So one bird is there. You all know birds, right? How many of you know birds? We need to help each other and we have to follow. ఈ క్రిస్మస్ అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన బర్త్డేని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఇఫ్ వి అబ్జర్వ్ జీసస్ క్రైస్ట్ లైఫ్, ఆయన మనకి చెప్పేది ఏంటి అంటే పక్కన వాళ్ళ కష్టాలని నువ్వు షేర్ చేసుకో, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ని ప్రొవైడ్ చేయాలి. వీ నీడ్ టు హెల్ప్ ద అదర్స్ బికాస్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ద హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా పుట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే పక్కన వాళ్ళకి చేయగలిగినంత వరకు హెల్ప్ చేయాలి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం అందరూ అలవాటు చేసుకోవాలి. పర్టికులర్గా స్టూడెంట్స్ మీరందరూ ఈ స్టేజ్ నుంచే మీ పేరెంట్స్ కూడా చెప్పండి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హూఎవర్ ఈజ్ ఇన్ నీడ్, మనం చేయగలిగిన హెల్ప్ అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్ వాట్ ఆల్ దీస్ పర్టికులర్ రిలీజియన్స్ ఆర్ టీచింగ్ us. ప్యారిస్ షూమార్ట్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. బోస్ రోడ్లో ఏర్పాటు చేసిన ప్యారిస్ షూమార్ట్ 2వ బ్రాంచ్ని జేకే హాస్పిటల్ ఎండి జాస్తి సరళ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తెనాలి పట్టణంలో ఖాతాదారుల మన్ననలు పొందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ నేడు పట్టణంలోనే 2వ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జాస్తి మురళి తెలిపారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో దేశు శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు సంతోషిస్తూ వారి వ్యాపారం ఇంకా బాగా విస్తరించి ఆయన అనేక చోట్ల ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇది 8వ బ్రాంచ్ అంట. ఈ విధంగా శాఖోపశాఖలుగా అనేక రకాలుగా విస్తరించాలని చెప్పి ఈ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్యారిస్ షూమార్ట్ వారు 2వ డివిజన్ ఓపెన్ చేసిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి మంచి క్వాలిటీ చెప్పులు అందజేయాల్సిందిగా తెలియజేస్తాం. ఈరోజు ఈ తెనాలి ప్యారిస్లో మళ్ళీ ఇక్కడ ప్యారిస్ పేరుతోనే ఇక్కడ 2వ షాప్ పెడతాం అనేది చాలా గొప్ప శుభ కారణం. మరి ఇట్లాగే మున్ముందు కూడా ఇంకా అనేక బ్రాంచీలు పెట్టి 8 బ్రాంచీలు పెట్టారు ఇప్పటికి. ఇంకా అన్ని ఏరియాల్లో కూడా మంచి బ్రాంచీలు పెట్టి మన వినియోగదారులకి మంచి సేవలు అందిస్తారని తెలుస్తూ వారి వ్యాపారం దినదినాభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ను శనివారం రోటరీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు మాట్లాడుతూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఏడాది పంచాంగంతో కూడినటువంటి క్యాలెండర్ను రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి తరపున
మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కేఎల్ జగదీశ్వరాంబ, సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు మరియు అసిస్టెంట్ గవర్నర్ కన్నెగండి మురళీకృష్ణ, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, డాక్టర్ డి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాసరావు, జీవి నారాయణ, గుమ్మడి సరోజీబాబు, ఆలపాటి కిరణ్, కిడ్స్ నల్లూరి వెంకటేశ్వరరావు, ఎం అర్జున్, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మరి కొత్త సంవత్సరంగా ఈ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. అందరూ మన రోటరీ మెంబర్స్ అందరూ మరి పాల్గొనడం జరిగింది. మరి కార్యక్రమాలు ఇంకా ముందు అప్పటికి 6 నెలలు అప్పుడే గడిచిపోయినాయి. ఈ 6 నెలల్లో దగ్గరగా ఒక 20 ప్రోగ్రామ్స్ చేశాము. అట్లాగే ముందు కూడా ఇంకా ఒక 20 ప్రోగ్రామ్స్ పైన చేస్తాము. ఈ 6 నెలల్లో అవి కూడా మేజర్ ప్రోగ్రామ్ చేస్తాం. ఒక వారం రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది. 2024 సంవత్సరం క్యాలెండర్ రోటరీ క్లబ్ అందరూ కలిసి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ప్రింట్ చేయించారు. అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే చేయటానికి అందరూ సహకరిస్తారని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల ఎన్ఆర్ఐ కళాశాల ప్రాంగణం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా రెవరెండ్ డేవిడ్ విచ్చేసి యేసు ప్రభు సర్వ మానవాళిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని వాక్యోపదేశం చేశారు. కార్యక్రమానికి ఎన్ఆర్ఐ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, శివనారాయణ, మల్లీశ్వరి, కిషోర్, సురేష్ బాబు, శామ్, రాజు తదితరులు పాల్గొన్నారు. నా క్షేమం నీవే యేసయ్యా, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. ఎందుకు ప్రభు గురించి ఇలాంటి క్రిస్మస్ జరుపుకునేటటువంటి రోజుల్లో గుర్తు చేసుకుంటున్నామంటే ప్రధానంగా 3 విషయాలు. మనకి ప్రభువు బోధించినటువంటి మార్గాల్లో 3 మార్గాలు ప్రధానమైనటువంటి. 1 సేవా మార్గం, 2 ప్రేమ, 3 శాంతి మార్గం. ఈ 3 ప్రధానంగా మనం ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు. మన సమాజంలో ఉన్నటువంటి ధనికులు అవ్వచ్చు, పేదలు అవ్వచ్చు, ఎవరున్నా కూడా మనకి సాధ్యమైనంత దానిలో మనకి ఇతరులకి మనం సేవ చేసినట్లయితే మనకి ఈ భగవంతుడు అదే దేవుడిని మేము మీకు పరిచయం చేస్తూ ఉన్నాం కనుక ఒక్కసారి ఆ ప్రభుని గుర్తించండి, ఒక్కసారి ఆ ప్రభుని గురించి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆ ప్రభుని మీ హృదయంలోకి చేర్చుకోండి. ఈ క్రిస్మస్ లో దాగి ఉండేటువంటి నిజమైన ఆనంద సంతోషాలు అప్పుడు మనం కూడా సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని వైష్ణవ ఆలయాలు. పట్టణ
పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పన్నెండవ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.